friends, welcome to Big Boss Chit Chat. This is Rekha Srinivas. సీజన్ 9లో ఫస్ట్ డే ఫస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నానండి. మొత్తానికి ఇంగ్లీష్తో డే మొదలయ్యింది. ఇంగ్లీష్ ఎక్కువైపోయింది అనుకున్నాం స్టార్టింగ్లో, తర్వాత కంట్రోల్ అయిపోయారు అందరూ. గుడ్ మార్నింగ్ సాంగ్కి ఏంటంటే డ్యాన్సర్స్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారు. ప్రతిరోజు ఎలాగే ఉంటుందా, ఫస్ట్ డే కాబట్టి ఎలా ఉంటుందా, ముందు చూద్దాం. ఆ రకంగా డాన్సర్స్ వచ్చి వెళ్ళిపోయారు. ఇమాన్యువల్ కొంప ముంచేశారు. ఇమాన్యువల్ కొంప ఏం ముంచారో తర్వాత మళ్ళీ చెప్పుకుందాము టాపిక్ వచ్చినప్పుడు. ఆ రకంగా ఒకే హౌస్లో 2 హౌస్లు పెట్టారు కదండి. బిగ్ బాస్ హౌస్ని 2 హౌసెస్ కింద డివైడ్ చేశారు కదా, వార్నర్స్ టెనెంట్స్ అని. ఈ వార్నర్స్ వచ్చి ఈ టెనెంట్స్ చేత పని చేయించుకోవడానికి నిన్న ఎవరెవరికైతే టాస్క్ ఇచ్చి పంపించారో వాళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చి మానిటర్స్ కింద చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఏమేమి చేయించుకోవాలో టెనెంట్స్తో దాన్ని బట్టి చేసుకోవాలి. టెనెంట్స్ ఏమైనా తప్పులు చేసినా మానిటర్స్కే శిక్ష అన్నట్టుగా చెప్పారు బిగ్ బాస్. ఇందులో మాత్రం ప్రియా క్లారిటీగానే ఉంది, దమ్ము శ్రీజ క్లారిటీగానే ఉంది. అలాగే ఎవరి క్లారిటీలో వాళ్ళు ఉన్నారండి, క్లారిటీగా ఉన్నా సరే ఇక్కడ హరీష్ గారు ఏదో చేసేయాలనుకుంటున్నారు. ఆయనదే ఒక రకంగా ఉన్నది. ఆయనది మ్యాటర్ ఇంత పొడుగుంది, మనం మాట్లాడుకోవడానికి తర్వాత మాట్లాడదాము. తన మానిటర్ కింద కాకుండా ఇంటికే కెప్టెన్ కింద ఓవర్ బిహేవ్ చేసేస్తున్నాడు. వేరే వాళ్ళ మాట వినదలుచుకోలేదు, కామన్గా మాట్లాడే మాట కూడా వినదలుచుకోవట్లేదు. మర్యాద మనీష్ ఏదో చెప్పాలనుకున్నా, నీకు బ్యాడ్జ్ వచ్చిందా, నువ్వెందుకు మాట్లాడుతావు అని అడుగుతున్నాడు ఆయన. అదే నేను చెప్పాను కదా, నేను ఎవరి మాట విన్నాను, ఈయన గురించే చెప్పాను నేను నిన్న. ఆ రకంగా చేస్తున్నాడు ఆయన. మానిటర్ అయిపోయారు, పనులు డివైడ్ చేశారు, కొంచెం మానవత్వం చూపించాడు మన హరీష్ మానిటర్ గారు. అక్కడ మానవత్వం చూపించాడు, ఇక్కడ మాత్రమే. మళ్ళీ ఇక్కడ వరకునే ఆలోచించుకోండి, తర్వాత ఏమవుతుందో ఆయనకే తెలియదు, మనకి మాత్రం తర్వాత ఆయనకే తెలియదు తర్వాత ఏం జరుగుతుందో. అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళకి డివైడ్ చేసేసారు. కరెక్ట్గా ఇమాన్యువల్కి హౌస్ అంతా క్లీన్ చేసి, అది ఫ్లోరా గ్యాస్ కట్ట అద్దా ఇద్దా అందులో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫస్ట్ డే కాబట్టి. కన్ఫ్యూజ్ అయ్యి ఇమాన్యువల్కి ఫ్లోర్ మొత్తం ఇచ్చారు. ఒక్కడే చేయలేడు కాబట్టి సృష్టి హెల్ప్ కూడా తీసుకుంటాను అని తనకు కూడా వచ్చింది. 2 బ్యాచెస్ ఇచ్చారు కాబట్టి సృష్టికి కూడా ఇచ్చారనమాట. ఈ రకంగా పాపం తనకి పొద్దున్న వచ్చిన డ్యాన్సర్స్ అలా చమ్కీలు పేపర్స్ అన్నీ జిమ్మేసి వెళ్ళిపోయారు పాపం. అందువలన ఇమాన్యువల్ అది క్లీన్ చేయడానికి తన కొంప మునిగిపోయిందనమాట. ఆ రకంగా ఇమాన్యువల్ బుక్ అయిపోయి నిజంగా తన కష్టం ఎవరికి రాకూడదండి బాబు. మొత్తం చెమట్లు కారిపోతున్నాయి పిల్లోడికి పాపం. ఎంత చేయలేక చేస్తున్నాడు, ఒక్కరోజు కూడా కంప్లీట్ అవ్వలేదు. కరెక్ట్గా ఏదో చేసాడు, మొత్తం చాలా అలిసిపోయాడు పాపం. వచ్చి కూర్చుని భోజనం చేద్దాం అనే లోపు ట్విస్ట్ ఇచ్చాడండి బిగ్ బాస్. ట్విస్ట్ ఇచ్చి ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళ భోజనం, మీరు బయటకు వెళ్ళిపోండి, అవన్నీ అక్కడ పెట్టేసి అనేసరికి మాకు బాధ అనిపించింది. ఓకే, బాధగానే ఉంది. ఈయన హరీష్ గారు అయితే ఒక ప్లేట్ పట్టుకెళ్ళి తినమని చెప్పేసరికి ఆ బెడ్రూమ్లో ఉన్న టెనెంట్స్ కాస్త గార్డెన్లోకి బయటకు వచ్చామని చెప్పాడు అనమాట. అంటే మీరు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే పనిష్మెంట్ పడుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పాడు బిగ్ బాస్. యాక్చువల్గా వీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చినందుకు వీళ్ళకి పనిష్మెంట్ కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడు అనమాట. పనిష్మెంట్ ఆ రైస్ పట్టుకెళ్ళినప్పుడు తను తింటేనే నేను తింటాను, తను తినేంత వరకు నేను తిన్ను, నేను మానవతా గుణాలు ఉన్న పెద్ద మనిషిని అలాగా ఇలాగా అన్నాడు ఆయన. ఓకే, అది చాలా మంచిది. కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకున్నాడు, కళ్ళల్లో తుడిచేసుకున్నాడు. జాలి గుణం ఫుల్ హైప్కి వెళ్ళిపోయింది అనమాట. ఇందాక యాంగిల్ ఏంటి, కోపం, క్రోధం,
హై లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపం జాలి గుణం హై లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అయిపోయింది. రెండు కోణాలు చూపించేశాడు. ఫస్ట్ ప్రస్తుతానికి ఈయన హరీష్ గారు ఏడ్ చేసాడు, ముత్తేసుకున్నాడు. నేను ఏమైనా సరే నేను తీసుకుంటాను, శిక్ష ఏమైనా దీన్ని తీసుకుంటానంటే తనూజ వచ్చి సూపర్ మాట్లాడింది. ఇప్పుడు మీ ఒక్కరికైతే మీరు తీసుకుంటారు, మీరు పెట్టింది తిన్నందుకు హౌస్ మొత్తానికి శిక్ష పడితే ఏం చేస్తారా అన్న దానికి మాట్లాడకుండా లోపలికి పెట్టుకెళ్ళిపోయాడు బనానాస్. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బిగ్ బాస్, ఇలాగా పట్టుకెళ్ళి ఇవ్వద్దు, ఇచ్చినవి మీకు ఉండవు వాళ్ళకి ఉండవు, లోపల పెట్టేవాల్సి వస్తుంది, మాకు పంపించేవాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నాడు. అయినా కానీ ఇప్పుడు జాలి గుణం అనే దాంట్లో హైలో ఉన్నాడు కదా ఈ హరీష్ గారు. పట్టుకెళ్ళి ఇచ్చేయాలి, మంచివాడు అనిపించేసుకోవాలి అన్నట్టే కనపడింది ప్రస్తుతానికి. అంటే ఆయన బిహేవియర్ ఏది బ్యాలెన్స్గా లేదు. మీరు అందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏది బ్యాలెన్స్ లేదు. ఇక్కడ క్యారెక్టర్ ఒకళ్ళు గుర్తు వస్తుంది, చెప్పాలని ఉంది, అది కూడా తర్వాత చెప్తాను. క్యారెక్టర్ ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాడో తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ డే మూలన అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. హరీష్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. శ్రీజ కూడా ఒకసారి పెడతాను అని పట్టుకెళ్తుంది, ఇంకొకసారి వాళ్ళు దొంగతనం చేసుకుని వెళ్తున్నారు, వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నోరు మూసుకుని అయినా కూర్చోకుండా తినేది తీసుకొచ్చి లోపల పెట్టించింది. మళ్ళీ ఏదో స్క్రిప్ట్లో మీరు పాల్గొన్నారు కాబట్టి మేము ఇంప్రెస్ అయిపోయామని మళ్ళీ పేదోళ్ళకి బిస్కెట్లు ఇచ్చినట్టు పట్టుకెళ్ళి ఇచ్చింది పాపం. అది రీతు చౌదరి ప్లేస్లో నేనుంటే తీసుకునేదాన్ని కాదండి. ఏంటి తినేది తీసుకున్నదే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే ఏందండి ఇది అసలు ఈ రకంగా చేసింది శ్రీజ. ఇవన్నీ కూడా ఫస్ట్ డే కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి ఉంటాయి. ఈ అమ్మాయిది ఇంకా స్టార్టింగ్ డే, ఈ అమ్మాయిదనే కాదు హౌస్లో ఉన్న వాళ్ళందరిదే స్టార్టింగ్ డే కాబట్టి బ్యాలెన్స్ లేదు కాబట్టి అలా జరుగుతున్నాయి. పోను వాళ్ళే నేర్చుకుంటారు. అందులో మన దమ్ము శ్రీజ ఏమీ తక్కువైంది కాదు తెలివిలో, కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసేస్తుంది, లెక్కలన్నీ కుదిర్చేస్తుంది. ఆ రకంగా శ్రీజాది కూడా గేమ్ ఉంది. మనీష్ కూడా ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఎవరో మాట్లాడెత్తలేదు. ఎవరో ఎందుకు హరీషే మాట్లాడెత్తలేదు. ఏం మాట్లాడుతున్నా నాకు బ్యాడ్జ్ వచ్చింది నువ్వు కూర్చో అంటున్నాడు. ఈయన మాత్రమే స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. మనీష్ ట్రై చేస్తున్నాడు. ఇంకొకటి ఆర్వి కళ్యాణం, పవన్ కళ్యాణం, ఆ కళ్యాణం ఈ కళ్యాణం ఎవరో కూడా ఎక్కడ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. రీతు చౌదరి కూడా చిన్నపిల్లలాగా ఆశనిలాగా ఎగురుకుంటే ఎంజాయ్ చేస్తుంది, తన గేమ్ స్టార్ట్ చేయలేదు. ఇంకోటి సంజన గారు ఏదో మిస్ఫైర్ డైలాగ్స్ వేస్తున్నారు. ఆవిడ బయట కూడా అంతే, ఆ మిస్ఫైర్ డైలాగులు వేస్తున్నారు. ఎప్పుడో కాంట్రవర్సీ అయిపోతుంది, అది రేపే అవ్వబోతుంది. చూసాం కదా ఎపిసోడ్ లాస్ట్లో. ఆవిడది అవుతుంది ఏందిలాగా అనేసింది అనుకునే లోపే ఎవరు అంతగా పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. సంజన కూడా ఇంకా ఏమి గేమ్ స్టార్ట్ చేయలేదు. ఆశా శైలి గారు కూడా ఇంకా ఏం గేమ్ స్టార్ట్ చేయలేదు. మెల్లగా తనూజ మాత్రం కాఫీ కష్టాలతో కొంచెం ఏదో స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నారు. సంజన వంట చేస్తానన్నా వద్దు అని చెప్పేసి ప్రియ ఈవిడికి ఇచ్చింది, తనుశ్రీకి ఇంకొకరు ఎవరికో కానీ ఇచ్చిందండి బాబు. వాళ్ళిద్దరికీ ఇచ్చి చక్కగా ఏం చేయమని ఇచ్చిందనమాట. ప్రస్తుతానికైతే జరుగుతున్నది ఇది. మొత్తానికి కష్టాలు పెట్టాడు ఫస్ట్ రోజు బిగ్ బాస్. అంటే ఆయనకి క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు. ఖచ్చితంగా అంతే, ఆయనకు కూడా ఫస్ట్ డే క్లారిటీ లేదు బిగ్ బాస్కి. నేను ఎందుకు అన్నాను అంటే అసలు అక్కడ ఏం చెయ్యాలో ఏంటో స్క్రిప్ట్ ఒక బుక్ మీద రాసి పంపించవచ్చు కదా. పక్కనే కన్నడ బిగ్ బాస్లో పెడతారు. లాస్ట్ సీజన్లో అది కూడా లాస్ట్ సీజన్లో కూడా ఎక్కువ బుక్ యూజ్ చేయలేదు మీరు. డిట్టో రూల్స్ అన్నీ కూడా రాసేసి ఒక బుక్ పంపించేస్తే ఈ తిప్పలు ఉండవు కదా. వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, నీకు కన్ఫ్యూజన్ ఉండదు, మాకు కన్ఫ్యూజన్ ఉండదు. ఆ రకంగా అందరినీ కన్ఫ్యూజ్లో పెట్టేసి రాత్రికి ఏదో అన్నం పెట్టాడు. లగ్జరీ ఓనర్స్కి లగ్జరీ ఫుడ్, టెనెంట్స్కి వచ్చి మిడిల్ క్లాస్ ఫుడ్ పెట్టారు. ఇవన్నీ వ్యవహారం తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్గా చెప్తానండి మీకు.
ఇవన్నీ పెట్టాడు. వాళ్ళు ఇలా పంచుకోకూడదు, వీళ్ళు వాళ్ళు పంచుకోకూడదు, వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళాలన్నా కానీ పర్మిషన్ కావాలి. ఇవన్నీ రూల్స్ బుక్లో పెట్టుంటే సరిపోయేది, పెట్టట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట. ప్రస్తుతానికి ఈరోజు అలా ఉన్నారు. ఈ భోజనాలు తినే చోట కూడా ఈ హరేస్ కాంట్రవర్సీ. ఈ మాస్క్ మ్యాన్ మాత్రం అడుగడుగున కంటెంట్ పట్టుకోవాలని చూస్తున్నాడు, స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని చూస్తున్నాడు. ఈయన ఏంటో తెలుసా, ఆగండి, ఈ భోజనాల దగ్గర జరిగిన కాంట్రవర్సీ కొంచెం నీట్గా చెప్పేసిన తర్వాత మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. భోజనాల దగ్గర ఏదో కామెడీ చేశాడు, దానికి హట్ అయిపోయి హరీష్ బాగా ఫీల్ అయిపోయాడు. మాస్క్ మ్యాన్ ఫీల్ అయిపోయి ఇమ్మాన్యువల్ ఎంత సారీ చెప్తున్నా కానీ వినిపించుకోవట్లేదు. క్రోధంలో హై లెవెల్లో ఉన్నాడు అనమాట మన మాస్క్ మ్యాన్. ఈ రకంగా చూసి మొదలైపోయిందిరా బాబు, ఈ అకౌంట్ స్టార్ట్ కాంట్రవర్సీది అనుకున్నాం అనమాట. ఫస్ట్ రోజే బాగానే ఓపెనింగ్ చేసేసారు. మధ్యలో భరణి గారు పెద్ద మనిషిలాగా వచ్చి ఎక్కడ గొడవ జరుగుతున్నా ఆపాలని చూస్తున్నారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మన శివాజీ గారు అంత కాదులే, ఒక పెద్ద మనిషిలాగా న్యూట్రల్గా అక్కడికక్కడ సరిపెట్టాలని చూస్తున్నాడు. కాకపోతే బ్యాక్ పిచ్చింగ్ జరుగుతుంది ఆయన దగ్గర నుంచి. అది ముందు ఉండేదే, ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు కాబట్టి ఆ బ్యాక్ పిచ్చింగ్ మామూలే. ఈ రకంగా ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది గేమ్ స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ డే కదా, ఇంకా ముందు లేట్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చెప్పుకుందాము. నెక్స్ట్ పాయింట్ వచ్చి అస్సలు మాస్క్ మ్యాన్ గురించి చెప్పుకుందామండి. కన్నడ సీజన్ 11లో లాయర్ జగదీష్ అని ఒక ఆయన మొత్తం ఏ లాంగ్వేజ్లో కూడా రానంత రేటింగు ఆయన ఒక్కడ వల్ల ఒక్క తారస్థాయికి చేరుకుందనమాట. లాయర్ జగదీష్ వల్ల. కన్నడ బిగ్ బాస్లో లాయర్ జగదీష్ ఏం చేశాడమ్మా అంటే, అందరూ కా అంటే ఈయన కీ అనేవాడు, అందరూ కీ అంటే ఈయన కా అనేవాడు అనమాట. సింపుల్గా మీకు తెలియాలంటే అక్కడ ఏదన్నా హ్యాపీగా జరుగుతుందంటే వెళ్ళిపోయి ఏలెట్టేసి గొడవ చేసేసేవాడు అనమాట. బిగ్ బాస్ వాళ్ళకి టెనెంట్స్కి ఏమీ ఇవ్వకూడదు అని చెప్తే పుసుక్కులు క్యాచ్ చేసేసి ఇచ్చేసేవాడు. యాపిల్ ముక్కలు అవి ఇవి అన్నీ కూడా యాపిల్ ముక్కలు అవన్నీ క్యాచ్ చేసేసేవాడు అనమాట. ఎవరు చూడనప్పుడు, ఎవరు పడుకోనప్పుడు వాళ్ళకి కీ ఉండేదన్నమాట. జైలు కాబట్టి కీ ఉండేదన్నమాట. ఆ కీ తీసేసి మీకు ఏది కావాలో తీసుకోండి అని నరకులో ఉన్న వాళ్ళని పంపించేసి, అదే టెండెన్స్లో ఉన్న వాళ్ళని తీసుకుని పంపేసేవాడు అనమాట. అన్నీ కూడా అక్కడ పొల్లెట్టే పనులే చేసేవాడు. ఆయన వల్ల ఇల్లు మొత్తం పనిష్మెంట్లు అయ్యాయి అనమాట. ఆ రకంగా ఆయనకు కూడా అంతే, హ్యాపీ వచ్చినా ఒక లెవెల్ ఉండేది కాదు, కోపం వచ్చినా ఒక లెవెల్ ఉండేది కాదు. ఈ రకంగా హరీష్ తయారవుతున్నాడు, అదే మాస్క్ వేసుకుని వచ్చాడు అనేది, ఆ గేమ్ స్ట్రాటజీతో ఉంటున్నాడు అనేది ఫస్ట్ రోజు నాకున్న ఒపీనియన్ ఇదండి. ఆ ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో లేదో తర్వాత చూసుకుందాము. ప్రస్తుతానికైతే మాస్క్ మ్యాన్ జగదీష్ లాగే, కన్నడ లాయర్ జగదీష్ లాగే చేయాలని చూస్తున్నాడు అనమాట. ఓకే, ఏదో ఒక స్ట్రాటజీ లేకపోతే కామన్ మ్యాన్ విన్ అవ్వాలంటే కష్టం కాబట్టి. కాకపోతే ఇంకోటండి, లాయర్ జగదీష్ అర్ధాంతరంగా మిడిల్లో గేమ్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, బీబీ హౌస్ నుంచి గేమ్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వల్ల కాంట్రవర్సీలు అయిపోతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే కాదు, కూడా ఇంకొక మంచి కంటెస్టెంట్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఇదంతా తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే నాకు అనిపించినంత మట్టికి బిగ్ బాస్కి కానీ వానర్స్కి కానీ టెనెంట్స్కి కానీ ఎవరికి క్లారిటీ లేకుండా ఓపెనింగ్ చేశారండి. ఏంటంటే ఒక బుక్లో ఒక పేపర్ పెట్టేయచ్చు కదా, రూల్స్ ఏంటి అనేది పేపర్లో పెట్టేయచ్చు కదా. పేపర్లో పెట్టేశాక కూడా వాళ్ళు అధిగమించితే శిక్షలు వేస్తారనమాట. కన్నడ బిగ్ బాస్లో ఇలాగే జరిగింది. నరకం స్వర్గంలో లాగా ఇది ఏంటంటే ఇరుగిల్లు పొరుగిల్లు దెబ్బలాడుకోవడాలు చేసుకోవడాలు ఇదే అన్నమాట. ఈ కాన్సెప్ట్తో మాత్రం
జరుగుతుంది కదా. అక్కడ నీట్గా రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ని 1-2 సార్లు చదువుకుని దాన్ని బట్టి గేమ్ ఆడేవారు. ఇక్కడ ఇదేంటో అసలు అర్థమే కావట్లేదు. అసలు కన్నడ బిగ్ బాస్లో ఏ రకంగా ఉండేదో తెలుసా? ఒక రోజుకి ఒక ఇద్దరిని మాత్రం పనిలో తీసుకోవాలి. ఒకళ్ళు వచ్చి క్లీనింగు, ఒకళ్ళు వచ్చి వంట క్లీనింగ్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. నరకం వాళ్ళు టెనెంట్స్లో ఉన్న వాళ్ళు వచ్చి క్లీనింగ్ చేసేసి వెళ్ళిపోవాలి. తర్వాత టాస్క్లు ఏమన్నా వస్తే వీళ్ళు ఒక గ్రూప్గా వాళ్ళు ఒక గ్రూప్గా ఆడతారు. ఏమైనా తప్పులు చేస్తే ఇప్పుడు ఓనర్స్ ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి అందులో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా శిక్ష పడేదన్నమాట. వాళ్ళ లగ్జరీలో గెలుచుకున్న ఐటమ్స్ ఇచ్చేయటమను, బెడ్స్ త్యాగం చేయటమను, వాటర్ త్యాగం చేయటం, ఏదో ఒక శిక్ష చేసేవారు అనమాట. అదే కనుక నరకంలో వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, బాత్రూంలోకి వెళ్ళి అక్కడ వాడేసుకోవడం అలాంటివి ఏమైనా చేశారంటే నరకంలో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవారనమాట. టాస్కులు జరిగితే కట్టెనెత్తి చూస్తే వాళ్ళకి పనిష్మెంట్, మొత్తం అందరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చేవారు. ఈ రకంగా ఇచ్చేవారు అనమాట. నెక్స్ట్ కూడా ఇదే జరిగేది, కాకపోతే టాస్క్ అనేది క్లారిటీగా ఉండేది. ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది అనమాట. ఈ రకంగా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. చూద్దాం, ముందు ఒక 4 రోజులు సెట్ అయితే కానీ వీళ్ళకే తెలియదు. నెక్స్ట్ నామినేషన్ రేపే స్టార్ట్ అంట. ఇంకా తలకాయ నొప్పి చూడండి. అబ్బో చాలా తలకాయ నొప్పి రేపు నుంచే మొదలనమాట. నామినేషన్స్ అంటే మామూలే కదా, మనం ప్రతి ఇయర్ చూస్తాం కదా. ఇలాంటి మరి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇది కన్నడ వైపే వెళ్తుంది. కన్నడ బిగ్ బాస్ ఎలా ఉందో దాని వైపే వెళ్తుంది. ఇంకా ముందు ఏం మ్యాచ్ చేస్తారో చూద్దాము. టచ్లో ఉండండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.